హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చిట్టి టాక్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. మరో మంచి ఈజీ మనీ సేవింగ్ ప్లాన్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. మనీ సేవ్ చేయడానికంటే ముందు ఆ మనీ ఎందుకోసం సేవ్ చేస్తున్నాం అనే క్లారిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే సేవ్ చేయగలుగుతాము. ఏ ఖర్చు అయినా సరే, మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా సరే బడ్జెట్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేస్తే మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళిన డబ్బు మళ్ళీ తిరిగి రాదు. మనం చాలా ఖర్చులు చేస్తూ ఉంటాం. అందులో కొన్ని ఖర్చులు అసలు మనకు గుర్తు కూడా ఉండవు. అదే సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే కనుక అది ఏదో ఒక దారిలో మన కలల్ని నెరవేరుస్తుంది. లైక్ గోల్డ్ కొనటంలో కానీ, ఓన్ హౌస్ కానీ, కార్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మంచి ఫ్యూచర్ కోసం కానీ, ఇలా ఏదో ఒక విషయంలో మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ జస్ట్ 20 రూపీస్తో మాత్రమే. రోజుకు ఒక 20 రూపీస్ దాచుకుంటే సరిపోతుంది. 20 రూపాయలు అనేది అంత పెద్ద అమౌంట్ ఏం కాదు. ఈజీగా సేవ్ చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ప్లాన్ ఏంటో చూసేద్దాం. సో ప్లాన్ చూడడానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లాన్ ఏంటో చూసేద్దాం. ప్లాన్ అంటే అంత పెద్ద ప్లాన్ ఏం కాదు, ఎవరైనా చేయగలిగిందే. ఏమీ లేదు, ప్రతిరోజు ఒక 20 రూపాయలు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ డే 20 రూపీస్, సెకండ్ డే 20 రూపీస్, థర్డ్ డే కూడా 20 రూపీస్. ఇలా 20 రూపాయలు రోజు దాచుకోవాలి, అంటే సేవ్ చేసుకోవాలి. మనం సేవ్ చేసుకోవాలి అంటే మనం దేనికోసం సేవ్ చేసుకుంటున్నాం అనేది మనకి తెలిసి ఉండాలి. అలా అయితేనే 20 అయినా 10 అయినా సేవ్ చేసుకోగలుగుతాము. లేదంటే ఎన్ని ప్లాన్స్ చూసినా వేస్టే. సో ఇలా రోజు సేవ్ చేసుకుంటూ వెళ్తే 1 మంత్ కంప్లీట్ అయ్యేసరికి మీ దగ్గర 600 రూపాయలు సేవ్ అవుతాయి. అలాగే 1 ఇయర్ చేసుకుంటే గనుక అక్షరాల 7,200 రూపాయలు సేవ్ అవుతాయి. అలానే ఈ ప్లాన్ని ఆపకుండా 5 ఇయర్స్ చేసుకుంటే గనుక ఈజీగా 36,000 రూపాయలు సేవ్ అవుతాయి. సంవత్సరం అయిపోయే వరకు ఖాళీ చేతులతో ఏమీ లేకుండా ఉండడం కంటే 7,200 ఉండటం బెటరే కదా. 20 రూపాయలు చిన్న అమౌంటే కావచ్చు, బట్ 7,236,000 అనేవి అంత చిన్న అమౌంట్ ఏం కాదు కదా. సో స్టార్ట్ చేయండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.